నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన సర్పంచ్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ, ఎంపీటీసీ జడ్పీటీసీలకు, మాజీ ప్రెసిడెంట్లకు, మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వేదికపై ఉన్న గౌరవనీయ పెద్దలు, రైల్వే మంత్రివర్యులకు, పొంగేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయ మాజీ ఎంపీ సురేంద్రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయ పెద్దలు బిఎం నరేంద్ర రెడ్డి గారు, సీఎం సలహాదారు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నాతోని మా ఎంపీ గారు రఘురామ్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా గౌరవనీయ స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పక్క నియోజకవర్గం బోర్నకల్ నియోజక రామచంద్ర గారికి, అదేవిధంగా మా గౌరవనీయ పెద్దలు మాజీ ఎంపీ సురేంద్ర గారికి, ఎమ్మెల్సీ సారమ్మ గారికి, గౌరవనీయ భరత్ చంద్రారెడ్డి గారికి, అదేవిధంగా బిల్లానాయ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా రామరెడ్డి గారికి, అదేవిధంగా వారి కూతురున్న దీపిక రెడ్డి గారికి, వారికి అందరికీ వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరోసారి ఇవాళ రామచంద్రరెడ్డి గారు ఎంతో పెద్దవాళ్ళు, ఆయన రెవెన్యూ మినిస్టర్ చేశారు. బ్రహ్మాందర్ రెడ్డి గారికి ఒప్పించి మెప్పించి మాకు ఎస్టీలకు పరిగణలో తీసుకొచ్చిన మహానుభావుడు గారి వారికి శిరవంచి నేను నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా పెద్దలందరూ కూడా, సురేందర్ రెడ్డి గారు కూడా ఈ రోడ్డు రావడానికి నేను ఎంపీగా ఉన్నాను. ఈ రోడ్డు రావడానికి శ్రీవంచ నుంచి రావడానికి ఆ రోజు సారన్న కొడుకుది ఎంపీటీసీ ఎలక్షన్ అవుతుంది. ఎలక్షన్ రోజు నువ్వు పోయి ఇవాళ సిపి జోషి ఆ సర్దార్జీని కలవకపోతే ఈ రోడ్డు పోతుందంటే నేను ఇమ్మీడియట్లీ ఇక్కడి నుంచే ఎయిర్పోర్ట్కు పోయి అక్కడ పోయి సర్దార్జీ గారికి సురేందర్ రెడ్డి గారి వారి పేరు చెప్తే అక్కడ పోయి ఢిల్లీలో పోయి కలిసి సిపి జోషి గారు R&B మినిస్టర్ గా ఉండే ఆయనకు పోయి చెప్తే ఈ రోడ్డు అటు నుంచి గుడేపాటు నుంచి పోయే రోడ్డు శ్రీవంచ నుంచి ఈ రోడ్డు హైవే నేషనల్ రోడ్ వచ్చింది. కాబట్టి అందరూ కూడా శ్రమ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు మహబాద్ ఒక నియోజకవర్గానికి. మొన్నటికి మొన్న మన సలహాదారులైన ఎం నరేంద్ర రెడ్డి గారు రైల్వే ప్రాజెక్టు ఇక్కడ వర్క్ షాప్ ను ఎక్కడ పోకుండా మహబాద్ లో పెట్టాలని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో లెటర్ రాయించి, వారితో రాజు గారితో కూడా లెటర్ రాయించి, జీఎం గారికి వారికి మొన్న మహబాద్ నుంచి జేఏసీలు అందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళకు ఒక తాటిగా తీసుకొచ్చిన మన వేం నరేందర్ రెడ్డి గారికి కూడా నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో నేను గెలిచినప్పటి నుంచి కూడా అన్ని కూడా రైల్స్, ట్రైన్ స్టాప్స్ ఏంది, కేంద్ర విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, అదేవిధంగా కేసముద్రం నెక్కొండలు కేసముద్రం ఇవన్నీ కూడా నేను కూడా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఎవరు వచ్చినా ఇక్కడ కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు చేశాం, హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ. కాబట్టి తప్పకుండా ఆ రైల్వే ప్రాజెక్టు కూడా నిన్న రెడ్డి గారు మహబాద్ నుంచి అందరికీ పిలిపించి జేఏసీ లీడర్స్ ను, పెద్దవాళ్లను అందరిని పిలిపించి ఒక యూనిటీగా చేసి మీకు చేసినందుకు మీకు మరోసారి మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా గౌరవనీయుల మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పక్క ఒక మహబాద్ విషయంలో గాని గవర్నమెంట్ కు ఏదన్నా కావాలంటే ఆ ల్యాండ్ ఇవ్వడం గాని అన్ని విధాలుగా ఇవాళ సమ్మక్క సారలమ్మ విషయంలో ఇక్కడ బంజారా సోదరులు అందరూ కూడా సమ్మక్క సారలమ్మకి వెళ్తారు. సమ్మక్క సారలమ్మ కూడా ఇవాళ 300-400 కోట్లు కేటాయించి సమ్మక్క సారలమ్మ తల్లికి అభివృద్ధికి ఆ టెంపుల్ ఎక్కడ లేని చరిత్ర విధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తీసుకుంటారు. కాబట్టి రామచంద్ర రెడ్డి గారు పెద్దవాళ్లు, పూజ్యులు, మా తాతతోని సమానం, మా తండ్రి కన్నా పెద్దవాళ్లు కాబట్టి వారికి సమానమైన మా తండ్రితోని కాబట్టి వారికి మన అందరి తరఫున, మహబాద్ అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు. చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి ప్రతి ఒక్కరు ఇప్పుడున్న నాయకులు కూడా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఈసారి కూడా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు
తప్పకుండా సమ్మక్క సారలమ్మ గాని, ఇంకో అభివృద్ధి గాని, ఇంద్రమ్మ ఇండ్ల విషయం గాని, బియ్యం విషయంలో గాని, మహిళలకు లోన్ విషయంలో గాని ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మహిళల పట్ల బస్సు కూడా ఫ్రీ ఇస్తున్నాం, రైస్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ ఏరియాలో బంజారా సోదరుల ప్రతి ఒక్క బిడ్డ హాస్టల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జ్ గాని, మెస్ ఛార్జ్ గాని ఇవన్నీ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా హౌసింగ్ కూడా నేను గౌరవనీయ ముఖ్యమంత్రిగా మన రెవెన్యూ మంత్రి గారికి అడుగుతున్నా, ఇంకో 500 ఇండ్లు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ట్రైబల్ నియోజకవర్గంలో ఇవ్వవలసిందిగా, అదేవిధంగా వారి సలహాదారు మన ఎం నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా సురేంద్ర రెడ్డి సాబ్ గారికి, అందరికీ పేరు పేరున వేదికపై ఉన్న పేరు పేరున అందరికి వినోద్ అన్న గారికి మరోసారి మాకు ధన్యవాదాలన్నా. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా రామచంద్ర సార్ రెడ్డి సాబ్ గారి రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడి నుంచి మొదలుపెట్టిన వారి ఆశీస్సులతోనే దారి తీసి నేను కూడా సెంట్రల్ మంత్రి చేసిన సార్. మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఖమ్మం ఎంపీ గారు రఘురామ్ రెడ్డి గారిని మాట్లాడారు.